పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే బీహార్లోని 4 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది. బీహార్ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా ఉత్తరప్రదేశ్ను రాజకీయ పండితులు భావిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ సీట్లున్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరగనున్న జాబితాలో సహరన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నూర్, నగీనా, రాంపూర్, ఫిలిభిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ 8లో ముజఫర్నగర్, కైరానా, ఫిలిభిత్ బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం. ఇక్కడ ఓ విశేషం ఉంది. ఫిలిభిత్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా ఉన్న జితిన ప్రసాద్కు ఫిలిభిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సత్తా చూపగల ఉప ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇటీవల జయంత్ చౌదరి నాయకత్వాన గల రాష్ట్రీయ లోక్దళ్తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్దళ్కు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్డీ మద్దతుతో జాట్ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాంచల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్యలో రామ జన్మభూమి మందిరం నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టతో ప్రజల్లో పెరిగిన సెంటిమెంట్ను ఓట్లుగా మరల్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీకున్న వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలిస్తుందని భరోసాతో ఉన్నారు కమలనాథులు. కాగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కొచ్చింది. కాంగ్రెస్కు 17 సీట్లు కేటాయించింది సమాజ్వాదీ పార్టీ. మిగతా 63 సీట్లలో సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్య పక్షాలు పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ టికెట్పై ఒక్క సోనియా గాంధీయే విజయం సాధించారు. అప్పట్లో రాయ్బరేలీ నుంచి సోనియా గెలిచారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి రెండింటినీ సమాన దూరంలో ఉంచింది. తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది. బీహార్లో మొత్తం 40 లోక్సభ సెగ్మెంట్లున్నాయి. కాగా ఏప్రిల్ 19న 4 నియోజకవర్గాలు ఔరంగాబాద్, నవాడా, గయా, జమూయ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసారి బీహార్లో జరిగే లోక్సభ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. మారిన సమీకరణాల నేపథ్యంలో కొన్ని నెలల కిందట జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలిగారు. మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ అండతో 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సామాన్య ప్రజల్లో నితీష్ కుమార్కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీష్ కుమార్ పొలిటికల్గా యూటర్న్ తీసుకున్న తీరు ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని ఒక వర్గం భావిస్తోంది. నితీష్ కుమార్ యూటర్న్ సంగతి ఎలాగున్నా ఈసారి బీహార్లో క్లీన్ స్వీప్ చేయాలన్న ఉత్సాహంలో బీజేపీ, జేడీయూ ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 40 సెగ్మెంట్లలో 39 సెగ్మెంట్లను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకుంది.
ఈసారి కూడా మెజారిటీ సీట్లు తామే గెలుచుకుంటామంటున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. బీహార్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్రీయ జనతాదళ్ 26 సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 9 సెగ్మెంట్లలో బరిలో నిలిచింది. కాగా మహాగఠ్ బంధన్లోని ఇతర భాగస్వామ్య పక్షాలకు 5 నియోజకవర్గాలను కేటాయించారు.